అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ పెద్ద మనస్సు. రచన సిహెచ్విఎస్ బ్రహ్మానందరావు గారు. ఉదయం 9 గంటలకి చెప్పులు వేసుకుని బయటికి వెళ్తున్న పరంధామయ్య గారిని ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు వర్ధనమ్మ గారు. అదేమిటోయ్, ఆఫీస్కి వెళ్తుంటే ఎక్కడికని అడుగుతావేంటి అన్నారు. అయ్యో, అంత మతిమరుపు అయితే ఎలాగండి? నేను ననే కదా ఉద్యోగంలోంచి రిటైర్ అయ్యి వీడ్కోలు పార్టీ కూడా చేసుకుని వచ్చారు అన్నారు. నిజమే వర్ధనం, మర్చిపోయాను. 40 సంవత్సరాలుగా నిత్యం ఇది అలవాటైంది కదా, అందుకే బయలుదేరి ఉంటాను అని చెప్పులు విడిచి చొక్కా విప్పి హ్యాంగర్కి తగిలించి తన గదిలోకి వెళ్ళి పడక కుర్చీలో పడుకున్న పరంధామయ్య గారికి నిన్నటి రోజు జరిగిన సంఘటన లీలగా కళ్ళ ముందు మెదిలింది. పరంధామయ్య గారు 40 సంవత్సరాలుగా యూడీసీగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేసి ఆ రోజే రిటైర్ అవ్వబోతున్నారు. ఇన్ని సంవత్సరాలు సర్వీస్లో నీతి నిజాయితీలే ఊపిరిగా బ్రతికాడు. ఎవరి ముందు చేయి చాపి ఎరుగరు. ఎన్నోసార్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్సు, బిజినెస్ మ్యాగ్నెట్సు తమ పనులు చేయించుకోవటానికి డబ్బు ఎరచూపబోతే ఖచ్చితంగా వారికి చెప్పారు, ప్రభుత్వం మాకు జీతాలు ఇస్తుంది, ఎన్నో సదుపాయాలు కలగజేస్తోంది, మాకు ప్రశాంతంగా బతకటానికి తగిన సౌకర్యాలు చూపిస్తున్నారు, డిఏలు బోనస్లు ఇస్తున్నారు, ఫెస్టివల్ అడ్వాన్స్లు, లోన్ సౌకర్యం ఇలాంటివన్నీ సమకూర్చినప్పుడు లంచాలు ఎందుకు తీసుకోవాలి? అలా చేస్తే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు అవుతుంది. అలాగే మీరు వ్యాపారాలు చేసుకోవటానికి కాంట్రాక్ట్లకి పర్మిషన్లు ఇస్తోంది, తప్పుడు లెక్కలు ఎందుకు చూపిస్తారు? మీరు ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిన లెక్కలు, కట్టాల్సిన ట్యాక్స్ నిజాయితీగా కట్టండి, దొడ్డిదారుల్లో వెళ్ళడానికి ప్రయత్నం చేసి నేరస్తులుగా మారకండి అని చెప్పేవారు. అది వారికి జీర్ణం అయ్యేది కాదు. చూడండి, ఇంత పెద్ద డిపార్ట్మెంట్లో మీరొక్కరు నిజాయితీని పట్టుకుని వేలాడితే అది మీకే నష్టం, మాకు మీరు కాకపోతే ఇంకా ఎంతోమంది ఉన్నారు అని వెళ్ళిపోయేవారు. పరంధామయ్య గారి నిజాయితీ ఆయన్ని యూడీసీగానే సాధ్యం చేసింది. ఆయన తర్వాత సర్వీసులకు వచ్చిన వారు ఆఫీసర్లను కాకాబట్టి వారి అడుగులకు మడుగులు ఎత్తి ప్రమోషన్లు సంపాదించేవారు. అన్ని సంవత్సరాల సర్వీస్లో ఆయన మీద ఏ రిమార్కు లేదు. ఏ రోజు ఆఫీస్కి సెలవు పెట్టి ఎగ్గొట్టడం తెలియదు. అది అలుసుగా తీసుకుని ఎవరన్నా సెలవు పెడితే ఆ పని కూడా ఆయనకు అప్పచెప్పేవారు. లంచాలు తీసుకునే వారికి ఆయన నీడ కూడా గిట్టేది కాదు, అంటున్నట్టుగా ఉండేవారు. ఆయనతో పని వచ్చినప్పుడు మొఖాన నవ్వు పులుముకొని పని చేయించుకుని వెళ్ళిపోతారు. ఆ రోజు కూడా ఆఫీస్కి ముందుగా వచ్చిన పరంధామయ్య గారిని, ఏంటి సార్ ఈరోజు రిటైర్ అవ్వబోతున్నారు కదా, ఈ ఒక్కరోజు కొంచెం ఆలస్యంగా వస్తే ఏమైంది అన్నాడు యూడీసీ రాంబాబు. అతను ఆఫీసులో చేరి 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు. చూడు బాబు, ప్రభుత్వం మనకు జీతాలు ఇచ్చేది సోమరితనంగా బాధ్యత లేకుండా ప్రవర్తించమని కాదు. ఈ రోజుల్లో ఉద్యోగం దొరకటం ఎంత కష్టమైందో. రికమెండేషన్తో లంచంతో ఉద్యోగం సంపాదించిన నీకు అర్థం కాదు. కానీ పని చేయకుండా తిని కూర్చుని ఫస్ట్ కల్లా జీతం తీసుకుంటూ ఉంటే ప్రభుత్వానికి నష్టాలు వచ్చి బడ్జెట్ లేక ఆఫీసు మూసివేయాల్సిన పరిస్థితులు వస్తే అది మనకే నష్టం. మనకి మనమే ఆత్మవంచన చేసుకుని బ్రతకటం అవుతుంది. అయినా ఉద్యోగంలో ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసినా మనకు గుర్తుండేవి మాత్రం 2 రోజులు. అవి మనం ఉద్యోగంలో ప్రవేశించిన రోజు, రెండవది రిటైర్ అయిన రోజు. ఈ 2 రోజులకి ఎంతో తేడా ఉంది. తొలి రోజు ఆఫీసులో అడుగుపెట్టినప్పుడు అందరూ కొత్త వారే అవ్వటం వల్ల వారిని పరిచయం చేసుకోవటం, వాళ్ళకు పార్టీ ఇవ్వటం, వర్క్ ఎలా ఉంటుందో తెలియకపోవటం, వర్క్లో మొదటి రోజే పొరపాటు వస్తే ఆఫీసర్ ఏమన్నా అంటారేమో అని భయపడటం, ఎప్పుడు టైం అవుతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళి తొలి రోజు అనుభూతిని స్నేహితులతో మిగిలిన వారితో చెబుదామా అని ఎదురు చూస్తూ గడిపేస్తాం. అలా సర్వీస్ పూర్తి చేసి రిటైర్ అవ్వాల్సిన రోజు వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాలు ఒకే ఆఫీస్లో ఇంతమంది కొలీగ్స్ మధ్య పనిచేసి వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు బాధపడతాం. రేపటి రోజు ఆఫీస్కి రానవసరం లేదు అనుకున్నప్పుడు అసలు ఈరోజు ఇలా ఆగిపోతే ఎంత బాగుంటుందో అనుకుంటాం అన్నారు చెమర్చిన కళ్ళను కర్చీఫ్తో తుడుచుకుంటూ. సారీ సార్, మిమ్మల్ని బాధ పెట్టాను, తెలిసి తెలియని అజ్ఞానంతో ఏదో మాట్లాడాను అన్నాడు రాంబాబు. పర్వాలేదు, ఇక నుంచైనా పనిలో సిన్సియారిటీ పాటించు, పైకొస్తావు అన్నారు. ఆ రోజు పరంధామయ్య గారు రిటైర్ అవ్వబోతున్నారనే విషయం ఆఫీసులో అందరికీ తెలిసి లోపల సంతోషించిన పైకి మాత్రం ఆ రోజు రాత్రికి ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేసి అందరికీ స్వీటు హాటు ఇచ్చిన కార్యక్రమం అయ్యాక ఆఫీసర్ గారు
పరంధామయ్య గారు వృత్తికి అంకితమై పనిచేసిన విధానాన్ని, ఆయన నీతి నిజాయితీలని కొనియాడి అందరూ ఆయన్నే ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. తర్వాత అందరూ దండలతో శాలువాలతో సన్మానించి ఆయనకి ప్రజెంటేషన్స్ ఇచ్చారు. పరంధామయ్య గారు తనకి ఆఫీస్కి ఉన్న 40 సంవత్సరాల అనుబంధాన్ని, తన సహచరులందరూ సహకరించిన విధానాన్ని తెలిపి తనకు జరిగిన సన్మానానికి ఉచిత రీతిన కృతజ్ఞతలు తెలియజేశారు. పొద్దుపోయిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర సెలవు తీసుకుని భారమైన హృదయంతో ఇల్లు చేరారు. నాన్నగారు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఎలాగో రిటైర్ అయ్యారు కదా, కాలక్షేపానికి ఏమన్నా పుస్తకాలు కావాలంటే లతకు చెప్పండి, తెచ్చిస్తుంది అని వెళ్ళిపోయాడు ఆయన రెండో కొడుకు ప్రకాష్. పరంధామయ్య గారికి 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. పెద్ద కొడుకు ఆనంద్ ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటాడు. రెండో కొడుకు ప్రకాష్ ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు పద్మకి పెళ్లి చేసి పంపారు. ప్రకాష్ తల్లిని తండ్రిని బాగానే చూసుకుంటాడు. కోడలు లత కూడా వర్ధనమ్మ గారికి ఎక్కువగా పనులు చెప్పదు. ఆవిడ చేస్తున్న మీకెందుకు అత్తయ్య గారు శ్రమ అంటుంది. అదేమిటమ్మా, మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది అంటారు. అన్నదమ్ములైన ఆనంద్ ప్రకాష్లకి చాలా తేడా ఉంది. ఆనంద్ బహుళ మనిషి, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. ప్రకాష్ అందుకు పూర్తిగా వ్యతిరేకం. అవసరం అనుకుంటే తప్ప ఎవరితోనూ మాట్లాడు. తన పనులు, ఆఫీసు అంతే. ఎప్పుడు వెళ్తాడో ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. ప్రేమతో ఒక్క మాట మాట్లాడు. ఎలా ఉన్నారు ఏమిటి అని అడగడు. కష్టసుఖాల గురించి పట్టించుకోడు. విచిత్రమైన మనస్తత్వం. అతని మనసులో ఏముందో ఆయనకు తెలియదు. కానీ అసలు వీడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడా లేదా అనే అనుమానం ఆయనకు కలుగుతుంది. ప్రకాష్కి 2 పిల్లలు, పాప బాబు. ఇద్దరు తాతయ్య తాతయ్య అంటూ క్షణం కూడా వదలకుండా ఆయనతోటే ఉంటారు. ఆలోచనలతో పడకుర్చీలోనే నిద్రపోయారు. మావయ్య గారు, కాఫీ తెమ్మంటారా అంటూ వచ్చిన లత పిలుపుకి నిద్ర లేచిన పరంధామయ్య గారు, టైం ఎంత అయిందమ్మా అన్నారు. 3 గంటలైంది అని చెప్పింది. ఏమిటో అలా పడుకొని ఆలోచిస్తుంటే నిద్ర పట్టేసింది అని లేచి బాత్రూమ్కి వెళ్ళి మొహం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చారు. ఇదిగో మావయ్య గారు టవల్ అని తెచ్చి ఇచ్చింది లత. వర్ధనమ్మ గారు కాఫీ తెచ్చి ఇచ్చారు. కాఫీ తాగుతూ ఆ రోజు పేపర్ చదువుతున్నారు. 10 నిమిషాల తర్వాత పేపర్ పక్కన పెట్టి మళ్ళీ ఆలోచనలో పడిపోయారు. రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలి? ఎంతకాలం వీళ్ళు నన్ను సరిగా చూస్తారు? పని పాటు లేకుండా కూర్చొని తింటుంటే వీళ్ళ దృష్టిలో తను చులకనైపోతాడు. ఎవరూ తనను పట్టించుకోరు. రోజు పేపర్లలో ఎన్నో సంఘటనలు చూడటం లేదు మనం. వృద్ధులైన తల్లిని తండ్రిని పట్టించుకోని కొడుకులు కోడళ్ళు ఎంతమంది లేరు. కొడుకు ఉద్యోగానికి వెళితే ఆ ముసలి వాళ్ళని కోడలు సాధించటం, తర్వాత వారిని ఏ అనాథ శరణాలయంకో తరలించటం. అలా కాకపోతే తల్లిదండ్రులను కొడుకులు పంచుకుని 6 నెలలు ఒకరు, మిగిలిన 6 నెలలు ఇంకొకరు ఉంచుకుని పోషించటం. 4 రోజులు పోతే తన పరిస్థితి అలాగే ఉంటుందేమో. ఏమో, అసలు తన భార్య తనను పట్టించుకుంటుందా? ఆవిడ పట్టించుకోకపోతే కొడుకు కోడలు అసలు పట్టించుకోరు. అదీగాక ప్రకాష్ మనస్తత్వం ఏమిటో అర్థం అవ్వదు. వాడెప్పుడూ తనకొక పజిల్లా కనిపిస్తాడు. మామూలు అప్పుడే ఒక మంచి చెడుల గురించి పట్టించుకొని వీడు ఇప్పుడు తనను కూరలో కరివేపాకులాగా చూస్తాడేమో. అయినా తను దేని గురించి ఇలా ఆలోచించాలి? ఎవరో ఒకరిద్దరు అలా చేశారని తన కొడుకు గురించి ఆలోచించడం తప్పు కదా. ఎవరో ఒకరు తప్పు చేస్తే అందరూ అలాగే ఉంటారని ఎందుకు అనుకోవాలి? అయినా ఈ ఆలోచనలన్నీ తను రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి తీరుబడిగా ఆలోచిస్తున్నాడు. మరి ఇన్నాళ్ళు ఎందుకు ఆలోచించలేదు? ఇప్పటి వరకు మంచిగా కనపడిన వాళ్ళు ఇప్పుడు చెడుగా కనపడుతున్నారు అంటే ఒంటరితనం వల్లే అయి ఉంటుంది. ఒక్కరోజుకే ఇలా ఉంటే మిగిలిన జీవితం అంతా ఎలా గడపాలి? రాత్రి 7 గంటలకి ట్యూషన్ నుంచి వచ్చిన పిల్లలు అడిగారు, తాతయ్య ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా అన్నారు. వెళ్ళక్కర్లేదురా, నాకు పూర్తిగా సెలవులు ఇచ్చేశారు, ఎప్పుడూ ఇంట్లోనే. అయితే తాతయ్య మాకు హోంవర్క్ చేసి పెట్టాలి, మాతో ఆడుకోవాలి, మాకు మంచి కథలు చెప్పాలి, అలాగేనా అన్నారు ఇద్దరు. తప్పకుండా, మీకు సెలవులు వచ్చినప్పుడు సినిమాలకు వెళ్ళటం, పార్కుకి వెళ్ళటం, రాత్రిపూట భలే భలే తాతయ్య చెప్పే కథలు బాగుంటాయి అని వెళ్ళారు ఇద్దరు ఆనందంగా. ఆయనకు 6 నెలల కిందట రిటైర్ అయిన పరమేశం గుర్తుకొచ్చాడు. పరమేశంకి ఒక కొడుకు కూతురు. సర్వీసులో ఉండగానే కూతురు పెళ్లి చేశాడు. రిటైర్ అయిన తర్వాత హాయిగా కాలం గడపచ్చని కలలు కన్నాడు. కానీ
వాస్తవంతో వాడి కలలు కల్లలయ్యాయి. 24 గంటలు ఆ కుర్చీని అంటిపెట్టుకుని ఏం చేస్తారు? అలా బజార్కి వెళ్ళి సరుకులు కూరలు తేవచ్చు, పిల్లల్ని స్కూల్లో దింపి రావచ్చు, ఇంట్లో కాస్త మీ కోడలికి సహాయం చేయొచ్చు అని పనులు పురమాయిస్తున్న కొడుకుని ఏమీ అనలేకపోయాడు. అలా పనులు చేస్తున్న కోడలి చీదరింపులు, చిరాకు పట్టం, ఉన్నవి లేనివి కల్పించి కొడుక్కి చెప్పటం, ఆ కొడుకు ముందు తండ్రి మనసు తెలుసుకోలేక సాధించటం, ఈ 6 నెలల్లోనే జీవితం విరక్తి పుడుతోందరా అని చెప్పాడు తనతో. రేపు తన కొడుకు కోడలు కూడా అంతేనేమో, అలాగే చూస్తారేమో. అయినా తను ఆ పనులు చేయగలడా? ఏనాడు బజారుకు వెళ్ళి అగ్గెపెట్టె కూడా తీసుకురాని తను సరుకులు ఎలా తేవాలి? పిల్లల్ని స్కూల్లో దింపటం అంటే మాటలా? అంత దూరం పిల్లలతో నడిచి వాళ్ళని దింపి మళ్ళీ తీసుకురాగలడా? అయినా తను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు? తాతయ్య, మమ్మీ భోజనానికి రమ్మంటోంది అన్నాడు డుంబు. ఆ పిలుపుతో లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. అప్పటికే ప్రకాష్ భోజనం చేస్తున్నాడు. రండి నాన్నగారు అని కుర్చీ యువతలకి లాగాడు. ఆయన కుర్చీలో కూర్చుని నేను వచ్చే వరకు ఆగలేకపోయాడా? ఇంకా నయ్యం, వాడు తింటున్న రమ్మని కబురు చేశాడు. చివరికి పిలవకుండా అనుకుని కూర్చుని తింటున్న కొడుకుని చూశాడు. మొహంలో ఏ భావాలు కనపడలేదు. ఏమిటండి అలా ఉన్నారు? భోంచేయండి అంది భార్య వర్ధనం. రిటైర్ అయ్యి ఒక్కరోజు కాలేదు, అప్పుడే బోరు కొడుతుందేమో నాన్నగారికి. అయినా ఏ పని చేయకుండా కూర్చోవటం కష్టమే అన్నాడు. భోంచేసి చేతులు కడుక్కోగానే లత టవలిచ్చి, మామయ్య గారు పక్క వేశాను పడుకోండి అంది. ఆయన తన గదిలోకి వెళ్ళారు. 5 నిమిషాల్లో పిల్లలు వచ్చి తాతయ్య కథ చెప్పు అన్నారు. వాళ్ళు పడుకునేదాకా కథలు చెప్పి తర్వాత ఎప్పటికో పడుకున్నారు. ఉదయమే లేచి మొహం గడుక్కుని రాగానే కాఫీ తాగండి అని అందించిన భార్యను చూసి పర్వాలేదు తొందరగానే వచ్చింది అనుకున్నారు. కాఫీ తాగి గడ్డం చేసుకోవటానికి షేవింగ్ సామాను సిద్ధం చేసుకుంటూ ఉంటే ప్రకాష్ వచ్చి నాన్నగారు పేపర్ చదవండి అని చదివే పేపర్ ఇవ్వబోతుంటే, నాకు తొందర ఏముందిలేరా, నువ్వు చదువు, మళ్ళీ ఆఫీస్కి టైం అవుతుంది అన్నారు. మీకు లేవగానే చదవటం అలవాటు కదా అని పేపర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. షేవింగ్ చేసుకుని ఏదో చదువుకుంటూ కూర్చున్నారు. 1 గంట పేపర్ చదివిన తర్వాత స్నానం చేద్దామని బాత్రూమ్కి వెళ్ళబోతూ, అయినా ఇప్పుడు తొందరే ఉంది, ఆఫీస్కి వెళ్ళాలా ఏమన్నానా అనుకుని మళ్ళీ కూర్చుని పేపర్ తీసుకున్నారు. అందులో ఒక వార్త ఆయన్ని కలవరపరిచింది. కొడుకు నిరాదరణకు గురై వృద్ధ శరణాలయంలో చేర్చబడ్డ తల్లి తండ్రులు. వృద్ధులైన తల్లిదండ్రులను పోషించలేను, నాకొచ్చే జీతంతో ఇంతమందిని కూర్చోబెట్టి మేపటం నాకు చేత కాదు అని ఆస్తి అంతా వ్రాయించుకుని శరణాలయంకి పంపించారు. మామయ్య గారు స్నానానికి నీళ్లు అంది లత. ఆయన బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చారు. మామూలుగా స్నానం చేసి వచ్చిన తర్వాత ప్రకాష్తో కలిసి భోజనం చేస్తారు. ఇప్పుడు భోజనం చేసేది మాత్రం ఏముందనుకుని మళ్ళా పడక కుర్చీలో పడుకున్నారు. ప్రతిరోజు అందరినీ కంగారు పెట్టేసేవారు. ఒక్కరోజుకి రొటీన్కి భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఇలా ఎందుకు చేయాలి, ఇప్పుడు చేయకపోతే ఏమవుతుందిలే అన్న ఆలోచన కలుగుతోంది. వాళ్ళ గురించి తను రివర్స్లో ఆలోచిస్తున్నా వాళ్ళలో మాత్రం ఏ మార్పు లేదు. లత కిచెన్లో వంట చేస్తోంది కాబోలు గుమగుమ వాసనలు వస్తున్నాయి. అయినా తనకు తెలిసిన మిత్రుల్లో ఒకరో ఇద్దరో అన్యాయానికి గురయ్యారని అందరూ అలా ఉంటారనుకోవటం తప్పు కదా. తన స్నేహితుడు ముకుందరావు రిటైర్ అయిన తర్వాత 4 రోజుల వరకు పువ్వులా చూసుకున్నారట. ఆ తర్వాత సాధింపులు మొదలయ్యాయట. అందరితో పాటు స్నానం చేద్దామన్నా భోజనానికి కూర్చున్న అర్జెంటే ఉంది, అందరూ తిన్నాక తినచ్చులే అనేవారట. తెల్లారగట్లలే లేచెళ్ళి పాలు తెమ్మనేవారట. ఇంట్లో పనులు బయట పనులు చేయించటం. స్కూటరో సైకిలో తీసుకుని వెళ్తుంటే ఎందుకు స్కూటర్కి పెట్రోల్ దండగా నెమ్మదిగా నడిచి వెళ్ళి రావచ్చు కదా అనేవారట. చాలా విసిగిపోయి ఏదో ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేరాట. రేపు తన బ్రతుకు అంతేగా. 4 రోజులు పోయిన తర్వాత వీటన్నిటికీ తను సిద్ధపడాలి. అయినా తన ఇంటి పనులేగా చేసేది, అందులో తప్పే ఉంది, బయట వాళ్ళకి చేయట్లేదు కదా అనుకుని పడుకొని కళ్ళు మూసుకున్నాడు. నాన్నగారు భోజనానికి రండి అన్నాడు ప్రకాష్. ప్రతిరోజులాగే అందరూ భోజనం చేశారు. ఆ సాయంత్రం పిల్లలిద్దరినీ తీసుకుని పార్కుకి వెళ్ళొచ్చారు. రాగానే స్నానం చేసి భోజనం చేసి పడుకున్నారు. ఉదయం 10 గంటలకి దగ్గరే ఉన్న లైబ్రరీకి వెళ్ళి 1 గంట గడపటం, అక్కడ నుంచి తన స్నేహితులతో 1 గంట గడిపి 1 గంటకి ఇల్లు చేరటం, పడుకుని మధ్యాహ్నం లేచి కాఫీ తాగి ఏదన్నా పుస్తకం చదువుకోవటం, సాయంత్రం పిల్లలు వాళ్ళ హోంవర్క్, సెలవు వస్తే ఎప్పుడైనా బయటికి వెళ్ళటం, ఇలా 4 రోజులు గడిచాయి.
ఏమండి, ఎప్పుడు అలా పడుకోవటమో చదవటమో లేకపోతే ఊరి మీద తిరగటమో చేయకపోతే బజార్ వెళ్ళి కూరలు తేవచ్చు కదా అని అంటున్న వర్ధనమ్మ గారిని చూస్తే నవ్వొచ్చింది. 40 సంవత్సరాల సర్వీసులో ఎప్పుడూ పని చెప్పని వర్ధనం ఈరోజు తనకు మొదటిసారిగా పని చెప్తుంటే నవ్వొచ్చింది. కానీ ఆవిడ చెప్పింది నిజమే. పని లేకుండా ఇంట్లో కూర్చుంటే తనకే ఏదోగా ఉంది. అందుకే ఏదో ఒక పని చెప్తారు. ఇప్పుడు బజార్ వెళ్ళి కూరలు పట్టుకురమ్మంది. 2 రోజులు పోతే బోరింగ్లో నీళ్లు పట్టమంటుంది. దొడ్లో పూల మొక్కలు వేయమంటుంది. పిల్లల్ని స్కూల్లో దింపమని చెప్తుంది. ఆవిడే పనులు చెప్తుంటే ఇక కోడలు మాత్రం ఎందుకు ఊరుకుంటుంది? ఏదో పనులు చెప్తూనే ఉంటుంది. అయినా ఈ పనులు తనకు చేత కాదు. అలా అంటే ముందులో కొత్తగానే ఉంటుంది, తర్వాత అలవాటైపోతుంది. ఈ మాత్రం మన పనులు మనం చేసుకోవటంలో తప్పే ఉంటుంది అంటారు. అయినా ఉద్యోగంలో ఉన్నంతకాలం దర్జాగా చూస్తారు. ఇంట్లో కూర్చుంటే పనివాడి కింద చూస్తారు. వారం రోజులుగా వర్ధనంకి ఒంట్లో బాగుండటం లేదు. లత ఒక్కతే అన్ని పనులు చేసుకోలేకపోతూ ఉంటే, అమ్మాయి పిల్లల్ని ఈరోజు స్కూల్లో నేను దింపుతానులే, అబ్బాయి ఆఫీస్కి టైం అవుతుంది, నువ్వు వంట సంగతి చూసుకో అన్నారు. మీకెందుకు శ్రమ మావయ్య గారు, ఎలాగో వంట అయిపోవచ్చింది, నేను తీసుకెళ్తానులేండి అంది. మేము తాతయ్యతో వెళ్తాం అన్నారు పిల్లలు. పిల్లల స్కూలు బ్యాగులు తీసుకుని నడవసాగారు. తాతయ్య, నాకు చాక్లెట్ కావాలి, కొని పెడతావా అన్నాడు డుంబు. వాడికి ఎప్పుడు తిండే తాతయ్య అంది మానస. తాతయ్య తొందరగా నడు, నువ్వు నాతో నడవలేకపోతున్నావు అన్నాడు డుంబు. అవునురా, నేను పెద్దవాడిని కదా అందుకని అన్నాడు. పిల్లలని స్కూల్లో దింపి జాగ్రత్త చెప్పి నెమ్మదిగా ఇంటికి వచ్చేసరికి నీరసంగా ఉంటే ఆకలి వస్తున్నట్టుగా అనిపించింది. ఆకలిస్తోంది అన్నట్టుగా తలుపులు దగ్గరగా వేసుండడంతో తలుపు తెరుద్దామని చెయ్యి వేయబోతుంటే లోపల నుంచి మాటలు వినపడుతున్నాయి. ప్రకాష్ మాట్లాడుతున్నాడు. అమ్మ, నాన్నగారు 40 సంవత్సరాలుగా మన అభివృద్ధి కోసం, మనం సుఖంగా బ్రతకటం కోసం ఎంతో శ్రమించారు. ఇప్పుడు ఆయనకి పూర్తి విశ్రాంతి అవసరం. రిటైర్మెంట్ మనిషికి శాపం అని భావిస్తారు ఎక్కువ మంది. ఎందుకంటే రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్న వారిని చూస్తే అందరికీ చులకన. ఆయన వల్లనే తాము ఒక స్థాయికి వచ్చామనే కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఒక పని మనిషిగానో వంట మనిషిగానో టీజ్ చేస్తూ మానసికంగా వారిని బాధ పెడుతూ ఉంటారు. కానీ మనం అలా ఆయనకు పనులు చెప్పి ఆయన మనసును కష్టపెట్టద్దు. రిటైర్మెంట్ శాపం కాదు, అది వరం అని ఆయన అనుకునేలా ప్రవర్తన ఉంటుంది. లత, పిల్లల్ని నువ్వు దింపి రావచ్చు కదా, నీకు తీరిక లేకపోతే నేను దింపొచ్చేవాడిని కదా అన్నాడు. నేనే వెళ్తానని చెప్పాను, మామయ్య గారే నేను తీసుకెళ్తానని చెప్పారు అంది. ఆయన ఇష్టమై చేస్తే సరే, లేకపోతే మాత్రం మీరు పనులు చెప్పకండి అన్నాడు. బయట నుంచి ప్రకాష్ మాటలు విన్న పరంధామయ్య గారు, వీడికి ఇంత పెద్ద మనస్సుందా, వీళ్ళనా నేను తప్పుగా అర్థం చేసుకుంది. వాళ్ళ చిన్నతనంలో వర్ధనం అంటూ ఉండేది. మనకేమిటండి, 2 మగపిల్లలు, 2 రత్నాలు మనకి, అది లక్ష్మీదేవి అని నిజమనిపించారు వాళ్ళు అని అనుకున్నాడు. ప్రకాష్ తలుపు తీసుకుని యువతలకు వచ్చి గుమ్మల్లో నిలబడ్డ ఆయన్ని చూసి, రండి నాన్నగారు భోంచేద్దాం అన్నాడు డైనింగ్ టేబుల్ వైపు నడుస్తూ. పరంధామయ్య గారు ఆనందంగా అనుసరించారు. చూసారా అండి, నిజంగా ఎంత గొప్ప కథ. ఒక తండ్రి రిటైర్ అయిపోతే ఎలా చూస్తారనే దాని మీద ఎంత భయపడ్డారో చూడండి. వాల్యూ పోతుందేమో, డబ్బు సంపాదించట్లేదు, ఎందుకంటే డబ్బు ప్రపంచం అయిపోయింది ఇది. ఈ డబ్బులు ఉంటేనే మనకు వాల్యూ, డబ్బులు లేని వాడిని పిచ్చివాడిని చూసినట్టు చూస్తారు రోడ్ల మీద. సో అలాగా ఆ డబ్బు సంపాదించట్లేదు కదా అని చెప్పని ఆయన బాధపడుతూనే ఉన్నాడు. రోజు ఏదో ఒక పని చెప్తారేమో అని. అందుకని ఆయనే మళ్ళీ కల్పించుకుని నేను దింపొస్తాలే అంటున్నాడు ఆయన. ఎందుకని, ఎప్పటికైనా ఈ మాట పడాల్సి వస్తుందేమోనని. చూడండి వృద్ధ తల్లిదండ్రుల ఆలోచనలు ఎలా ఉంటాయో. ఒకసారి రిటైర్ అయినాక ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. నాకు మాత్రం ఒక్కటే ఆనందం. మా నాన్న రిటైర్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో కానీ మా తమ్ముడి ఇంట్లో కానీ ఉండేవారు. ఉండి వాళ్ళకున్నన్ని రోజులు, 1 నెల ఇక్కడ లేవచ్చు, 1 నెల అక్కడ అవ్వచ్చు, లేకపోతే 3 నెలలు ఇక్కడ కావచ్చు, 3 నెలలు అక్కడ కావచ్చు, అలా ఉన్నారు.
ఎప్పుడూ కూడా మేము వాళ్ళని ఈ పని చేయి ఆ పని చేయి అని ఎప్పుడూ చెప్పలేదు మేము. అలాంటి కథే నాకు ఈ రోజున మళ్ళీ ఇన్నాళ్ళకి నాకు ఈ కథ ద్వారా వచ్చింది. నాకు మళ్ళీ మా నాన్నగారిని గుర్తు చేసింది. ఏది ఏమైనా పెద్దవాళ్ళని గౌరవంగా చూడటం మనందరూ నేర్చుకోవాల్సింది. ఎవరైనా కానీ ఇంట్లో కోడళ్ళు కానీ కూతుళ్ళు కానీ కొడుకులు కానీ అల్లుళ్ళు కానీ ఎవరైనా వాళ్ళని మర్యాదగా చూసుకోవటం, ప్రశాంతంగా చూడటం. ఎందుకంటే ఎంతో జీవితాన్ని వాళ్ళు ఈది అక్కడికి రాగలిగారు. అన్ని సంవత్సరాల తర్వాత ఎన్నో బాధలు పడి ఎన్నో కష్టాలు పడి ఎంతో ఆనందాలు ఇలా రకరకాల నవరసాలని వాళ్ళు అనుభవించి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. మనం వాళ్ళని గౌరవించాలే కానీ మన మాటలతో కొల్లబడకూడదు, వాళ్ళతో పనులు చేయించుకోకూడదు. అది కరెక్ట్ కాదు. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు జీవితం అంతా మన కోసం కష్టపడింది చాలు, అంతకంటే మనం ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.